ఇప్పుడు దయచేసి నేను మైనింగ్ మంత్రి గారితో కోరేది, నేను ఆరోపణలు చేయట్లేదు సార్. మీ డిపార్ట్మెంటే ఇన్స్పెక్షన్ చేసి తప్పు జరిగిందని షోకాజ్ నోటీస్ ఇచ్చింది, డిమాండ్ నోటీస్ ఇచ్చింది, క్రిమినల్ చర్యలు తీసుకోమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మీ డిపార్ట్మెంటే లేఖ రాసింది. మీ డిపార్ట్మెంట్ ఈ తప్పులను గుర్తించి సంవత్సరం అయింది. మేము ఆరోపణ చేయలేదు, మేము బయటకు తేలే. మీ డిపార్ట్మెంటే బయటకు తెచ్చి సంవత్సరం అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరు ఒక మాట అన్నారు, చర్యలు తీసుకుందామా, ఎంక్వైరీ చేద్దామా అన్నారు. చారిటీ షుడ్ బిగిన్ విత్ యూ. ఎస్, ఇప్పుడు మీరు ఎన్ని ఎంక్వైరీలు వేస్తారో చేయండి. ఫస్ట్ ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ వెనుక ఉన్న మినిస్టర్ గారు, we will take action against everybody. ఆయన మినిస్టర్ గారు, సార్ నేను గౌరవ హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మా సహచర మంత్రివర్గ సోదరుల పేరు తీసుకున్న సందర్భంలో వెంటనే వారు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటున్నామంటే సార్, ఎక్కడ కూడా మంత్రి గారు స్పష్టతతో చెప్పారు. వారు అడిగినారు ఎంక్వైరీ చేయాలని, ఎక్కడ కూడా వెనకాడలే అధ్యక్ష, ఎక్కడ కూడా వెనకాడలే. మంత్రి గారు వెంటనే స్పందించి ఎక్కడెక్కడైతే అక్రమాలు జరిగినాయో, ఎక్కడెక్కడైతే గత 10 సంవత్సరాలుగా వస్తా ఉన్న ఆనాటి పరిపాలన యంత్రాంగం వైఫల్యాలు చెందిందో, ఎక్కడ రెవెన్యూ పరంగా ఇబ్బంది జరిగిందో వాటి విషయంలో స్పష్టంగా హౌస్ పరంగానే మీ ముందట ఆ 10 సంవత్సరాల కాలం పాటు జరుగుతూ వారిపైన ఎంక్వైరీ వేయడం జరిగింది అధ్యక్ష. వారే డిమాండ్ చేశారు, వారు ఒప్పుకున్నారు. వారి పరంగా కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటే తప్పకుండా చేస్తారు. నేను గౌరవనీయులు హరీష్ రావుని కోరుతాను, ప్లీజ్ విత్డ్రా ద నేమ్. వై యూ హ్యావ్ మెన్షన్డ్? నో, యూ హ్యావ్ టు విత్డ్రా సార్, యూ హ్యావ్ టు విత్డ్రా. యో సార్, నేమేందుకు చెప్తా ఉన్నామంటే జస్ట్గా ఈ విధంగా మంత్రి గారి పైన లేకుంటే వారికి సంబంధించి అని అనుకుంటున్నారు, తప్పులు జరిగినాయి అని అనుకుంటా ఉన్నారు సందర్భంలో వారు అప్పటి నుంచి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఎంక్వైరీ చేస్తామంటే పేరు తీసిరు. ఇది సార్, ఇది వారి పేరు ఉందండి, దాంట్లో పేరుందా? దాంట్లో మంత్రి గారి పేరు ఉందండి? దాంట్లో ఎటు మాట్లాడతారండి? అది అంటే ఇష్టారాజ్యం స్వీపింగ్ రిమార్క్ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు సార్ ఈ హౌస్ లో? తప్పకుండా హరీష్ రావు గారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. సభా సాంప్రదాయాలకు అనుగుణంగానే మేము అడుగుతా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకెళ్తాం అధ్యక్ష. మీరు అడిగినరు ఎంక్వైరీ చేయాలని, ఎంక్వైరీ చేయించే కార్యక్రమం, చర్యలు తీసుకుంటామని కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎందుకు సార్ ఇది? మీరు అవార్డు రాయకుండా సబ్జెక్ట్ మాట్లాడండి, మీకు సార్. ఇప్పుడు చెప్తా, డోంట్ వరీ సార్. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ నది కాలుష్యం జరగద్దు, మూసీలో ప్రజలు బాగుండాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి మూసీలో కారకులైనటువంటి కొన్ని ఇండ్లు ఏవైతే మూసీ నదిలో ఉన్నాయో ఆ ఇండ్లు కూల్చేస్తున్నాం, వాళ్ళను పక్కకు షిఫ్ట్ చేసి ప్రత్యామ్నాయం చూపిస్తా ఉన్నాం. మరి అరే ఇప్పుడు మీ మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులే ఇది మూసీ నది కాలుష్యానికి, హైదరాబాద్ ప్రజలు తాగే జంట నగరాలకుండే హిమాయత్ సాగర్, గండిపేట్ కాలుష్యానికి ఈ క్రషర్ కారణమైతుందని మీ మైనింగ్ అధికారులే రాశారు. నేనేమంటున్నా అంటే పేదల ఇండ్లకు ఒక న్యాయం, రాఘవ కన్స్ట్రక్షన్కి ఒక న్యాయం ఉంటుందా? ఒకటి. రెండోది అధ్యక్ష, మీరు ఒక మాట అన్నారు, మంత్రి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, విత్డ్రా చేసుకోవాలని మా ఎల్ఏ మినిస్టర్ గారు అన్నారు. నేను ఎందుకు అంటున్నా అంటే, నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అధ్యక్ష, ఒకసారి నేను ట్విట్టర్లో ట్వీట్ చేసిన, ఇట్లా ఒక దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇల్లీగల్గా క్రషర్ నడుస్తూ ఉంది, ఈ క్రషర్కు అనుమతి, ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, అదేవిధంగా మైనింగ్ లైసెన్స్ లేదు, ఇది అక్రమంగా జరుగుతున్న క్రషరు, చర్య తీసుకోవాలని నేను ట్వీట్ చేసిన. ట్వీట్ చేస్తే దాని మీద గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
ఇది మన మైనింగ్ మంత్రి గారి పేపర్లోనే వచ్చిన వార్త చదువుతున్నా. ఏమన్నాడంటే అధ్యక్ష, నాపై మొరిగే కుక్క